నగరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెరేడ్ గ్రౌండ్తో పాటు వివిధ పార్టీల ఆఫీసుల్లో, కార్యాలయాల్లో, స్కూళ్లలో జాతీయ జెండా ఎగురవేశారు నిర్వాహకులు. 77వ రిపబ్లిక్ వేడుకల సందర్భంగా రాజ్యాంగ విలువలను గుర్తు చేసుకున్నారు. వీధుల్లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. రైజింగ్ తెలంగాణ 2047లో భాగంగా ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు గవర్నర్. అంతకుముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తరువాత అమరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యం దిశగా సాగుతుందని అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. The government is setting up a Young India Sports University in the future city, which will be an integrated sports hub. The government has upgraded ITIs into advanced technology centers to skill youth in high demand sectors, bridging the gap between industry academia with training, scholarships and job support, aiming to make Telangana a global skill capital. The government firmly believes that the future of state is shaped in classrooms and has therefore undertaken several initiatives. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలతో కలిసి జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం పోలీసుల వందనం స్వీకరించారు స్పీకర్. అటు శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. శాసన మండలి సభ్యులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. తర్వాత పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుల త్యాగాలు, కృషి ఫలితంగానే దేశ ప్రజలు స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నారని తెలిపారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి గట్టి పునాదులు వేశారన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని పెద్దలు 2014 నుంచి అధికారంలో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు మహేష్ కుమార్. ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్ష పార్టీలకు విలువలు, ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే గౌరవం ఈ దేశంలో జరిగినట్టుగా ఏ దేశంలో జరగలేదు. కానీ 2014లో స్వాతంత్ర ఉద్యమంలో ఏమాటి అవకాశం తీసుకున్నటువంటి పెద్దలు, పాల్గొన్నటువంటి పెద్దలు ఈ దేశంలో అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన దడువాయి ఈ దేశ చరిత్రని తిరగరాసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పేదలకు మేలు చేసే కేంద్ర పథకాలను కాంగ్రెస్ అడ్డుకుంటోందని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు రామచంద్రరావు. జాతీయ జెండాను ఎగిరేసి జెండా వందనం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగ మౌలికమైన హక్కులను కాలరాశారన్నారు. ఇందిరా, రాజీవ్ బాటలోనే ఎల్ఓపి రాహుల్ గాంధీ నడుస్తున్నారని విమర్శించారు రామచంద్రరావు. రాజ్యాంగాన్ని గౌరవించిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అనేక ఏదైతే ఆర్టికల్ 370 కానివ్వండి, ఇవన్నీ కూడా శాపాలు కేసు అయిన తర్వాత ట్రిపుల్ తలాక్ అవసరం కానివ్వండి, ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని వారు ఏదైతే తప్పుదారి పట్టిస్తున్నారో, రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తున్నారో అటువంటి ఒక 370 ఆర్టికల్ ని రద్దు చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందన్నారు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. పాలకులు ప్రజల ప్రయోజనాల కంటే కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు కోదండరాం. ఏ లక్ష్యాల కోసం, ఏ అవసరాల కోసం రాజ్యాంగాన్ని రాయాలి అనే చర్చ ఒకటి చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు చివరికి జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్య ప్రకటనని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంలో వాళ్ళు ఏం రాసుకున్నారంటే, ఒక నవ భారత నిర్మాణానికి ఈ రాజ్యాంగం ప్రాతిపదికగా నిలుస్తున్నారు. మామూలుగానైతే రాజ్యాంగాలు కేవలం ప్రభుత్వాల అధికారాలను నిర్వచించి
ప్రజల హక్కులను కూడా స్పష్టం చేస్తాం. మన భారత రాజ్యాంగం మాత్రం ఒక సంప్రదాయాల మీద నడుస్తున్న సమాజాన్ని కాదని, ఆధునిక విలువల ప్రాతిపదికన ఒక కొత్త సమాజ నిర్మాణం కోసం పూనుకోవాలనే లక్ష్యంతో ఇవాళ ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. స్వచ్ఛత, ప్రజారోగ్యంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు 7,127 సంఘాలకు 855 కోట్ల రుణాలను అందించినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో 77వ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. జాతీయ జెండాను ఎగరేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, జోనల్ అడిషనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని జలమండలి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ సహా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నగర ప్రజలకు అంతరాయం లేకుండా మంచినీటిని అందించేందుకు కృషి చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్, సభ్యులు, సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్లో 1000 మీటర్ల జాతీయ జెండా ర్యాలీ ఆకట్టుకుంది. జేఏసీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. 1000 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో స్టూడెంట్స్, స్థానికులు భారీ ర్యాలీ చేపట్టారు. వేలాది మంది విద్యార్థులు ఈ జెండా ప్రదర్శనలో పాల్గొని భారత రాజ్యాంగ విలువలను, దేశభక్తిని చాటి చెప్పారు.